శ్రీకృష్ణ సేన ప్రయత్నంతో బయటకొచ్చిన కుటుంబాలు. జై శ్రీరామ్. ఈ ఎరుకుల కుటుంబాలు 5 సంవత్సరాలుగా క్రిస్టియానిటీలో మగ్గి వాళ్ళు చేసిన తప్పేమిటో తెలుసుకొని స్వధర్మంలోనికి వచ్చి ప్రశాంతంగా శ్రీరామ నామ స్మరణ చేసుకుంటున్నారు. ఎవరికైనా ఈ కార్యక్రమం కావాలి అనుకున్నట్లయితే ఈ నెంబర్కు కాల్ చేయండి. జై శ్రీరామ్. శ్రీకాకుళం జిల్లాలో ఎక్కడికైనా వస్తారు. ఎవడవయ్యా నువ్వు? ఎంత దూరం వచ్చి ఎంత గుడ్డు గుడ్డావు నువ్వేనా? ఎవరో బలసాలు అనుకున్నాను. ఆ అద్దు దాటి వస్తే నా అంగుడిలో పడిపోతున్నావు. నా అంగుడిలో పడితే ఆయించుకుంటారు. నీ కోటి మాసం నాకు నిత్య భోజనము, నీ ఒంటి రక్తములు నేను దాహం వేస్తే నీళ్లు తాగినట్లు. అలాగే నువ్వు గుడ్డు ఇంత గుడ్డు గుద్దావు నువ్వేనా అని ఆ ఒక ఆంజనేయుడికి లంకిని రాబాటు పడుతుంది. అప్పుడు చూశాడు ఆంజనేయుడు, ఏమిటమ్మా నా కోటి మనసులో నీకు నిత్య భోజనమా? నా ఒంటి రక్తము నువ్వు నీళ్లు తాగితే దాహం వేస్తే నీళ్లు తాగినట్లా? అయితే బాగుందమ్మా, నా మహిమ కాసుకో అని ఆంజనేయుడు ఏం చేస్తున్నాడయ్యా? ఏం చేస్తున్నా? అని రామనగా ఒక రామానికి బలం కలిగిందయ్యా. అప్పుడు ఆంజనేయుడు ఏం చేస్తున్నాడయ్యా? ఏం చేస్తున్నా? లంకిని మండపైన వాలాడు. లంకిని ఒక ఏగనుకొని తన గర్భానికి అనుభవించేస్తుంది. ఎప్పుడు అనుభవించేస్తుందో గర్భంలోకి వెళ్ళిపోయాడు ఆంజనేయుడు. వెళ్ళిపోయి ఆంజనేయుడు ఏం చేస్తున్నాడయ్యా? ఏం చేస్తున్నాడా? చిన్న బాలుడా వచ్చిపోయి చిన్న బాలుడా వల్ల ఏ తాయారులైనా ఈ ఉప్పుగోలు పెంచి పేగులు రక్తములు పెళ్ళగించి పేగులు తీసి పెడదని వేశాడు. ఎముకలు తీసి దోమలు గుచ్చాడు. గుచ్చి ఆంజనేయుడు ఏం చేస్తున్నాయ్యా? చిన్న చిన్న నొప్పులమ్మా చిన్న నొప్పులు కావిస్తున్నాడు. నొప్పులకు వారవలక లంకిని ఆంజనేయుడికి ఇలా శరణ కోరుకుంటుంది. నాయన హనుమల్ల ఆంజనేయ అయ్య నీకు చాలా మందను
నా ప్రాణం విడిచిపెట్టని కాపాడని ఆంజనేయుడికి లంకిని ఇలాగ వడబడుతుంది రాముడు ఇచ్చే అభయం ఏమిటి? రాముని వరకు రక్షించాలి కదా. ఈ లంకిని నాకు శరణ కోరుకుంటుంది అని లంకినికి ఆంజనేయుడు ఎలా విడిచిపెడుతున్నాడు? మళ్ళీ ఒక ఏగ రూపమయ్యాడు. లంకిని గర్భంలో బాలుడు లాగా ఉండేవాడు ఒక ఏగ రూపమై ఆ ముక్కు దగ్గరికి వచ్చి ముక్కుని ఇలా కనిపిస్తున్నాడు. అప్పుడు లంకిని అచ్చమ్మని అచ్చమ్మ నాకు తుమ్మిందో ఎప్పుడు తుమ్మిందో ఆంజనేయుడు అంత దూరంలో పడ్డాడు. పడేసరికి అప్పుడు లంకిని మళ్ళంటుందట, హోరి పోతివాడా, నా గర్భంలో ఉండి ఎంతసేపు నాకు ఆడించావు, ఇప్పుడు రా నా ఎదురు అంటుంది. అప్పుడు ఆంజనేయుడు చూశాడు, అమ్మా నీకు ఇప్పుడు విడిచిపెట్టానా, లంకాపురంకి వెళ్ళి మళ్ళీ అటు నుండి వచ్చేటప్పుడైనా నా దారికి వస్తావు అని ఆంజనేయుడు మళ్ళీ విడిపు గట్టిగా బట్టి ఒక గుద్దు గుద్దాడయ్యా. బ్రహ్మవిచ్చే శాపం చేత లంకిని ఒక దేవకాంత అయిపోయింది. లంకినికి విడిచిపెట్టాడు ఆంజనేయుడు. విడిచిపెట్టి లంకాపురంలో పెట్టాడు. లంకాపురంలో అడుగు పెట్టేసరికి లంకాపురం ఎలాగే ఉన్నది, 60 లంకాపురము, బలిదీవుల పట్నము, ఆకు 60,000, బొమ్మకు 1,00,000 రాక్షసులు ఉన్నారు. అది కాకను వెండి కోటలు, పంచు కోటలు, లక్క మేడలు, కుమాపాన్పులు, రావణపురం లంకాపురం చాలా అందంగా ఉంది. ఆంజనేయుడు చూశాడు, ఈ లంకాపురం చాలా అందంగా ఉంది. అయోధ్యపురం ఎలాగుంటుందో నాకు తెలియదు, కానీ ఇది ఒక స్వర్గలోకములాగా ఉంది కదా. ఎలాగుంటే నాకేమి, సీతాదేవి ఎక్కడ ఉందో అని ఆంజనేయుడు లంకాపురం అడుగు పెట్టి లంకాపురం బట్టి ఎలా చూపిస్తున్నాడు. దైవమా ఇలా లంకాపురం చూపిస్తున్నాడు. దైవమా లంకాపురం అది సుందర బంగారు పాటలు, సొగసపు రక్తపు మేడలు, బొందుకు భాషల పువ్వుల పాటలు. ఈ లంకాపురం చాలా అందంగా ఉంది. ఇది కాకను ఎలాగుంది తెలిసిన ఎలాగునా సాటిగా స్వర్గమైన సాటి వస్తుందా? రాదు. ఉన్నత మావుళ్ళు, నీలము తరుగులు, ఊహిప్పని అద్భుతము కదా ఈ లంకాపురం. అది కాకను దైవమా మిన్ను అంటే ఆకాశము, ఆకాశము కంటుతున్న ఈ గోపురములు ఎంత నీటికి ఎవరు నిర్మించారు? ఈ లంకాపురం ఇంకా అందంగా ఉంది కదా. దైవమా
లంకాపురం చాలా అందంగా ఉంది. ఈ లంకాపురం ఎలాగుంటే నాకెందుకు, సీతాదేవి జానకరానికి దొరకాలి అని ఆంజనేయుడు ఆ సీతాదేవిని ఇలా వెతుకున్నాడయ్యా. ఎలాగునా వాయినన్నుడు సమర్థనుడు ఆంజనేయుడు ఏకరూపమై వీటిని వెతుకుతున్నాడు, ద్వార రూపమై జొడ్డిని వెతుకుతున్నాడు, బల్లి రూపమై భవనమును వెతుకుతున్నాడు. అందులో సీతాదేవి కనిపించడం లేదు. పాపాత్ముడు రావణ బ్రహ్మ సీతాదేవిని తెచ్చి ఎక్కడ దాశాడు అని ఆంజనేయుడు ఎలాగే వెతుకున్నాడు. వాయునన్నుడు సమర్థనుడు సమరాసాది ఒక ఓజును పెరిగింది. రాముడు బంటును నేనేం చేశాను అని ఆంజనేయుడు రెండో ఓజును పెరిగాడు. అప్పుడు సురస ఆశ్చర్యం అయిపోయింది. నేనే అనుకుంటే నాకంట ఈడు గొప్పవాడులో ఉన్నాడు అని ఏం చేసిందయ్యా సురస 3 ఓజనములో ఒక ఓజనము సురస పెరిగితే రెండో ఓజనం ఆంజనేయుడు పెరిగాడు. మూడో ఓజనం సురస పెరిగింది. నాలుగో ఓజనం ఆంజనేయుడు పెరుగుతున్నాడు. ఐదో ఓజనం సురస పెరుగుతుంది. ఆంజనేయుడికి సురసకి ఇలాగ వాట అయిపోతుంది. అప్పుడు చూశాడు ఆంజనేయుడు, ఇలాగ ఈ సురసతో నేను ఎంతసేపు వాట వేసుకుని కూర్చుంటే రాముడు కార్యం నెరవేరదు కదా, సీతాదేవి దొరకదు కదా, రాముల బ్రహ్మ లంకాపురంకి వెళ్ళలేను కదా అని ఆంజనేయుడు ఓజనం 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 దిగిపోతున్నాడు. ఆహా దైవమా, ఈ బలము భేక్రము ఇంతే ఇంతే, నాతో మరి మడ్డలేడు కదా అని సురస ఏం చేసిందయ్యా, ఏం చేసిందా సురస కూర్చున్న ఆంజనేయుడు కుడి రెక్క పట్టి గిరగిర గిరగిర తిప్పి సముద్రంలో విసిరేసిందయ్యా. ఆంజనేయుడు పడిపోయినట్టు సముద్రంలో పడిపోయాడు. మెల్లగా మెల్లిగా మళ్ళీ పర్వతం ఆదుకున్నాడు. ఎప్పుడు అనుకున్నాడో సురస మరి వెనక్కి తిరిగి చూడలేదు. కోటి వాడు చచ్చిపోయి ఉంటాడు, కోటి మత్స్యములకి ఆహారం అయిపోయి ఉంటాడు. నేను దేవేంద్రుడి దగ్గరికి వెళ్తాను, ఒక పెద్ద వరం కోరేస్తాను అని సురస వెనకెత్తుకుని ఇలా వెళ్ళిపోతుందయ్యా. అప్పుడు చూశాడు ఆంజనేయుడు, అమ్మా ఎక్కడికమ్మా వెళ్ళిపోతున్నావు, నా మహిమ కాసుకో అమ్మా ఓ సురస.
రెండో తప్పు నాది నాది కాసుకో నా మహిమ అవునమ్మా అని ఆంజనేయుడు ఏం చేశాడయ్యా ఏం చేశాడా ఆయన అన్నాడు నీ కార్యముఖాన్ని నా కార్యక్రమం కాదు కదా నీ కార్యం నువ్వే అడ్డుపడుతున్నావా అని రామనగా ఒక రామానికి బలం కలిగింది ఎప్పుడు బలం కలిగిందో ఆంజనేయుడు ఏం చేశాడయ్యా వాయునందుడు రాముడు ఏం చేశాడయ్యా అదే ఒక అక్షరము రామనగా ఒక రోమానికి ఏడుగు బలము కలగా ఎనకున్న వాలము ముందుకు చెప్పి మూరడ వాళ్ళము భారుడు బాల వాళ్ళము హాముడు అలాగా ఒక 7 వచ్చిన వాళ్ళని పెంచాడు హనుమంతుడు వెళ్ళిపోయిన సురసకి వాళ్ళం ఏం చేశాడయ్యా ఆ నడుముకు చుట్టి ఆంజనేయుడు ఏం చేస్తున్నాడయ్యా వాయునందనుడు అవనతనుడు వాలమెత్తి అంకించి వాళ్ళము భింకమగలాగి అక్కడ ఏం చేస్తున్నాడయ్యా ఆ సముద్రంలో ఆంజనేయుడు వాయునందనుడు ఏం చేస్తున్నాడయ్యా తమ ఎత్తుకుంటా సముద్రములో ఎత్తుట ముంచుట మరి ముంచాడయ్యా ఎప్పుడు ముంచాడో ఉప్పు నీళ్ళు ఉప్పు నిండా తాగేసింది ఒక కప్పలాగా తేలిపోయి 4 కాళ్ళు దగ్గర వేసి ప్రాణం విడిచిపెట్టింది ఎప్పుడు ప్రాణం విడిచిపెట్టిందో అప్పుడు ఆంజనేయుడు అంటున్నాడు అమ్మా నీకన్నా అధికారులు ఇంకెవరున్నారా లేకపోతే నువ్వేనా అధికారులు ఎవరైనా ఉంటే నాతో చెప్పు నేను వెళ్ళి మాట్లాడతాను అప్పటికి సురస ప్రాణం విడిచిపెట్టింది ఇంకెక్కడి నుంచి వస్తారు అధికారులు ఎప్పుడైతే ప్రాణం విడిచిపెట్టిందో ఆంజనేయుడు సురసను విడిచిపెట్టి రావణానికి అప్పుడు వెళ్తున్నాడు ఎలాగనా ఆంజనేయుడు వాయునందనుడు దగ్గర అయిపోయాడు కానీ రారాజుల కన్నా గొప్పవాడు రావణ బ్రహ్మ తెలిసి ఒక సుందరుడు రావణ బ్రహ్మ
పామును జానించగా ఒక రోమానికి 7 గుడాలు కలిగింది. ఎప్పుడు కలిగిందో అప్పుడు హాజీడు ఏం చేశాడయ్యా, వాయురంధ్రుడు భగవంతుడు ఏ గట్టి